ఇప్పుడు డబ్బు అన్నది ప్రకృతిలో దేనికి అవసరం లేదు, తద్వారా దాని చర్చనే లేదు. తద్వారా పడిపోయే జీడిపి, పెరుగుతున్న జీడిపి, పెరుగుతున్న దేశం, ఎదుగుతున్న దేశం, అభివృద్ధి చెందుతున్న దేశం, ఈ చర్చనే లేదు ప్రకృతిలో. అసలు దేశాలే లేవు ఆ మాటకు వస్తే. ప్రపంచం ఉంది కాబట్టి, మనుషులు ఉన్నారు కాబట్టి, మనుషులు అవసరాలు క్రియేట్ చేసుకున్నారు కాబట్టి, ఆ అవసరాలు తీర్చుకోవడానికి డబ్బు అనే మాధ్యమం సృష్టించారు కాబట్టి, దాని చుట్టూ వాణిజ్యం ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి, ప్రపంచవ్యాప్తంగా రకరకాల కరెన్సీలు వచ్చినాయి కాబట్టి, అక్కడి నుంచి ఒక జటిలమైన కాంప్లెక్స్ సిస్టమ్ ఏర్పడ్డది ఫైనాన్స్. సో ప్రతి మనిషికి సంబంధం ఉంది. ఇప్పుడు నీకెంత సంబంధం ఉందో నాకంతే సంబంధం ఉంది డబ్బుతో. దీన్ని నిర్వచనం అన్నది సరిగ్గా డిఫైన్ చేయగలిగితే దాని పట్ల ఉన్న కాన్ఫ్లిక్ట్ పోతుందని నా స్వానుభవం. ఇది ఇప్పుడు నాకు డబ్బు పరమైన ఏ కాన్ఫ్లిక్ట్ లేదు. చర్చలు ఇట్లనే ఫ్రెండ్స్తో కానీ అసలు ఎంత డబ్బు కావాలి, అసలు డబ్బు దేనికి కావాలి, డబ్బు ఎందుకు, మనం డబ్బుని ఇంట్లో పుట్టలేదు, ఇట్లాంటి పనికిరాని ప్రశ్నలన్నీ పోయి నాకు ఓవరాల్గా ఏం తెలిసింది, ప్రకృతిలో అసలు డబ్బు లేనే లేదు. సో నా ఆనందానికి డబ్బుకి సంబంధం లేదు, నా ఆకలికి డబ్బుకి సంబంధం లేదు, నిద్రకి డబ్బుకి సంబంధం లేదు. సో డబ్బు వ్యవహారాలకి నా మూలతత్వాన్ని ముడిపెట్టను అనేది ఒక రియలైజేషన్. ఇది ఫస్ట్ పాయింట్. అంటే నీ ఆనందాన్ని కానీ, ఉదాహరణకు పర్సు పోయింది, భోజనం మానుకోకు నా ఉద్దేశం. తిండి మానుకోకు అంటే టెంపుల్కి వెళ్తావా లేకపోతే ఫ్రెండ్ దగ్గరికి వెళ్తావా, దాన్ని మంచిగా మనస్ఫూర్తిగా తిను, డజంట్ మ్యాటర్. నా ఉద్దేశం ఏంటంటే భోజనం నాకు ఈరోజు చాలా బాధగా ఉంది, నాకు తినాలని లేదు, పరిస్థితి ఇది రాంగ్. అంటే డబ్బు పరంగా తప్పుడు అండర్స్టాండింగ్ క్రియేట్ అయ్యింది. ఇప్పుడు నేనేం చేస్తా, డబ్బు పోయినా నేను పోయి తింటాను, పడుకుంటాను. నువ్వు శక్తివంతంగా ఉంటే తిరిగి డబ్బు ఎర్న్ చేయొచ్చు. డబ్బు పోయిందని నువ్వు నీరసపడిపోతే నువ్వు డబ్బు ఎర్న్ చేసే శక్తిని కూడా కోల్పోతావు, శక్తిని కూడా నీకు ఆసక్తి పోతుంది, నీ మెల్లగా నీకు మనుషుల మీద డౌట్ వస్తుంది, సెప్టిసిజం వస్తుంది. అట్లా కాకుండా ఫస్ట్ పాయింట్ ఏంది, నీ మూలతత్వాలని డబ్బుకు లింక్ పెట్టకు. అంటే ఆనందాన్ని డబ్బుకు లింక్ పెట్టకు, నీ ప్రశాంతతకు లింక్ పెట్టకు, నిద్రకు లింక్ పెట్టకు, శృంగారానికి లింక్ పెట్టకు. ఒకవేళ చేస్తే అట్లాగే భోజనాలు దీనికి లింక్ పెట్టకు, స్నానానికి లింక్ పెట్టకు. బేసిక్స్ అవి ఫ్రీ ఉండదు. లిబరేషన్ అంటే అదే. అంటే వీటిని నువ్వు డబ్బు నుంచి వేరు చేసినావు. ఫస్ట్ డబ్బు లేదు ఇంకా నీ దగ్గర, బట్ నీ అండర్స్టాండింగ్తో వేరు చేసినావు, క్లియర్గా చెప్పేస్తున్నావు. ఒకవేళ డబ్బు ఉన్నా లేకపోయినా ఇవి నన్ను బతికించేవి, ఇవి నా ఎగ్జిస్టెన్స్ డబ్బులో లేదు. ఈ క్షణం డబ్బు లేదు, నేను బతికే ఉన్నా, కానీ ఈ క్షణం నేను శ్వాస లేకపోతే బతకనే, ఈ క్షణం నాకు ఆకలి లేకపోతే బతకనే అన్నది నువ్వు మాట్లాడి స్థిరపరచుకో. ఇదొకటి. రెండవది, ఒకవేళ నా జీవితంలో డబ్బు రావాలి, డబ్బు కోసం నేను శ్రమించాలి, కానీ డబ్బు నాకు అవసరం మాత్రమే, డబ్బు పట్ల నాకు వ్యామోహం లేదు, డబ్బు ద్వారా వచ్చే గౌరవాన్ని కోసం నేను డబ్బు ఎర్న్ చేయను అనేది ఒక పాయింట్. నీ దగ్గర కోట్లు ఉంది, రకరకాల ఉంగరాలు పెడతావు, లేదా ఒక రకమైన కార్లు తిరుగుతావు, అందరు ఆహావోహో అన్నారు, అస్సలు దాన్ని ఖాతరు చేయకూడదు. నువ్వు ఉందాక చెప్పాలి, డబ్బు ఉంది కొనుక్కున్నాను తిరిగే వస్తువు అంతే, అది ఉందని చెప్పి నాకు గౌరవం ఇవ్వకండి మీరు. అవేవి ఉన్నా లేకపోయినా నన్ను గుర్తించాలి, ఒకవేళ నాలో ఏదైనా క్వాలిటీ ఉంటే. ఈ క్లారిటీ డబ్బు లేనప్పుడే తెచ్చుకోవాలి, తొందర ఏమీ లేదు. పేపర్గా రాసుకుంటే సరిపోతుంది. మనం మంత్రపుష్పం గుర్తుపెట్టుకోవాలి. ఒకసారికి వచ్చిందా, రాలే కదా, కొన్నిసార్లు రెప్యుటేషన్ చేస్తే వచ్చింది. సో డబ్బుకి నీ రెస్పెక్ట్కి సంబంధం లేదు అని గుర్తించాలి. అంటే ఇప్పుడు డబ్బు లేదు కాబట్టి ఎలాగో రెస్పెక్ట్ లేదు, లింక్ లేకపోతేనే ప్రాబ్లమే లేదు. డబ్బు వచ్చిన రోజు నీకు స్టార్ట్ అవుతుంది. ఎక్కువ డబ్బు ఉంటే ఎక్కువ రెస్పెక్ట్, తక్కువ డబ్బు ఉంటే తక్కువ రెస్పెక్ట్, డబ్బు లేకపోతే రెస్పెక్ట్ లేదు. అస్సలు డబ్బు అవసరం అంతవరకే, ఇది నా నిర్వచనం. ఇది రెస్పెక్ట్ ఇచ్చేవాడిని అసలు పట్టించుకోదు. వాడికి చెప్పు, వాడు తెలియక చేస్తున్నాడు అంతే. ఒక కారులో దిగావు, మంచి కోటు గీటేసుకుని దిగావు, మంచి ఫోన్ వాడుతున్నావు, నీకు రెస్పెక్ట్ ఇచ్చాడా, వాడు యాక్చువల్గా నేను ఇన్సల్ట్ చేస్తున్నాడు. వాడికి ఉన్న వస్తు ప్రేమను వాడు ప్రదర్శిస్తున్నాడు, నీ మీద ఏం లేదు. అందులోకి గాడి దిగితే గాడిద కూడా రెస్పెక్ట్ ఇస్తాడు వాడు. అట్లాంటి వాడితో మనకేమి. అందుకే దీనికి మంచి పద్ధతిని స్పందన లేకుండా ఉండాలి, నో రెస్పాన్స్. ఈ యాంగిల్ అంటే డబ్బు పరంగా ఎవడన్నా పొగిడినా, డబ్బు పరంగా నీకు రెస్పెక్ట్ నువ్వు కోరుకోవడం లేదు, ఎవరిని ఇచ్చినా అది వాళ్ళ అజ్ఞానం అంతే. అట్లాగే నువ్వు ఎవరికి డబ్బు పరంగా రెస్పెక్ట్ ఇస్తలేవు. అంటే రెస్పెక్ట్ అందరి పట్ల సమానమైన గౌరవం ఉంది, నేను గౌరవం ఇవ్వద్దనట్లే. కానీ డబ్బు ఉంది కాబట్టి వీడు మంచివాడు, వీడు గొప్పవాడు, డబ్బు లేదు కాబట్టి అరే తూరే అనడం ఇది తప్పు. మనం కూడా కరెక్ట్ చేసుకోవాలి, 100% చేసుకోవాలి. ఇది నీ యొక్క ఆత్మను సవరించే పని.
అందుకే నేను రమణ మహర్షి గురించి రాసిన దాంట్లో సర్వప్రాణకోటి సమానత్వం, సమత్వమే ఆత్మ ప్రమాణం. సమత్వం ఉండవలసింది, అది లేకపోతే జీవితం అర్థమయ్యే అవకాశం లేదు. ఇప్పుడు డబ్బు అవసరం, గౌరవానికి లింక్ పెట్టట్లేదు. అట్లాగే డబ్బున్న వ్యక్తి అని చూడట్లేదు, వ్యక్తిని చూస్తున్నాను అంతే. రమణ మహర్షి దగ్గర డబ్బు లేదుగా, అక్కడ ఏది చేయాలో చేయాలి, వ్యక్తిని చూడు నువ్వు, ఆ క్వాలిటీని పట్టుకోవాలి తప్ప ఆ వ్యక్తికి ఉన్న చేతికున్న ఉంగరము దాని డైమండ్తో ఏం పని. అది వెరీ సూపర్ఫిషియల్, పై భాగానికి ఉంది, అది లోపల ఇంకొకటి ఉంది, దాన్ని చూసే శక్తి ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పుడు ఒక 2-3 చిన్న చిన్న విషయాలు ఉన్నాయి డబ్బుకు సంబంధించి. ఎగ్జాంపుల్, నీ రోజువారీ ఖర్చు ఎంత నువ్వు సర్వైవ్ కావడానికి? నేను ఊరికి హైపోథెటికల్ 100 రూపాయలు. సో ఏది ఏమైనా మరణించే వరకు రోజుకి 100 రూపాయలు ఎర్న్ చేయడం ఒక విధిగా పెట్టుకోవాలి ప్రపంచంలో. దానికి మళ్ళీ అంటుకోవద్దు. అంటే అది నీ ఫుడ్కి, అంటే యు ఆర్ ఎర్నింగ్ యువర్ బ్రెడ్ అండ్ బటర్ ఎవ్రీడే. ఇప్పుడు అందరు చేసే తప్పేంది? ప్రపంచం ఎవాల్వ్ అయిన తర్వాత ఇలా రోజు ఎర్న్ చేసే బదులు ఒకటేసారి 1,00,000 రూపాయలు వస్తే సంవత్సరం తినొచ్చు. ఇట్లా సోమరితనం ఎంటర్ అవుతుంది. పరిస్థితి వశాత్ ఆ రోజు 100 రూపాయలు కాలేదు. ఎగ్జాంపుల్గా చెప్తున్నా, హైపోథెటికల్గా 100 రూపాయలు రాలేదంటే 100 రూపాయలకు సంబంధించిన జ్ఞానం నేర్చుకో ఇంటర్నే కూర్చొని. అంటే దాని అర్థం 100 రూపాయలే అని కాదు, ఎంతో కొంత దానికోసం నువ్వు పని చేయి. దీనివల్ల నిరంతర ఎరుక ఉంటుంది నీకు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఆచరించే పద్ధతి, 1,00,000 రూపాయలు నిన్న వచ్చినా నేను ఒక పని చేస్తే, ఈ నెక్స్ట్ డే ఆ 1,00,000 రూపాయలతో నీకు సంబంధం ఉండకూడదు. మళ్ళీ ఈరోజు 100 రూపాయల గురించి ఆలోచించాలి. అట్ట సోమరితనం వస్తుంది, అలసత్వం అట్లా వస్తుంది. అట్లా నా లైఫ్లో కూడా చూసిన నేను. నాకు ఫస్ట్లో ఈ థాట్ ఉండేది, కొంత డబ్బు వస్తే హాయిగా తిని పడుకోవచ్చు. తెలిసింది తిని పడుకోవడం అంత దరిద్రం ఇంకోట్లేదు. 500 పుస్తకాలు రాద్దామని ఎందుకు పెట్టుకున్నా? నిరంతరం పని. ఇప్పుడు నేను మా అమ్మని అడిగితే చెప్తుంది, అంటే 2009-10 తర్వాత ఈ మాట అనేవాడిని, ఆచరించేవాడిని. ఈనాటికి ఆచరిస్తాను ఎవరికి చెప్పకుండా. ఈరోజు నేను కనుక కొన్ని గంటలు నేర్చుకోకుండా పని చేయకుండా ఉందా అనుకో, నేను ఫుడ్ తినను. అంటే అన్ఫిట్ అది. అంటే ఇట్స్ సెల్ఫ్ పనిష్మెంట్ లాగా చూస్తుంది దాన్ని. నా ఉద్దేశం ఊరికే తినడం కాదు, తిన్నదాన్ని అరిగించే పని కూడా చేయాలి. అవునండి, ఇప్పుడు మీరు తిన్నారు మార్నింగ్, ఏం పని చేయాలి మాతో మాట్లాడుతున్నాను, అప్పుడు ఆకలి. నేను ఎలాగో పని చేయబోతున్నాను. ఇప్పుడు నీ ముందు బొమ్మ వేసిన 22 ఆల్రెడీ పొద్దున్న లేస్తానే కొంత ప్రణాళిక వేసుకొని క్యాజువల్గానే ఇప్పుడు మాట్లాడేదంత క్యాజువల్గా కొంత పని చేయాలని నిర్ణయించుకుంటాను. ఇది జీవితకాలం. ఇంకా అందుకే నేను జీవితకాలం భోజనం చేయొచ్చు. అంటే ప్రకృతిలో కుక్క మురిగి తింటుంది. ఆ రోజు పని చేయలేదు, మీకు ఆకలి. హైపోథెటికలీ ఒక 2 రోజులు చేయకపోయినా ఏమీ కాదు, తినవలసిందే. నేను ఒక హిట్లర్ లాగా చెప్పట్లే, ఒక బోర్డింగ్ స్కూల్ రూల్ లాగా చెప్పట్లే. జస్ట్ అండర్స్టాండ్ బ్రాడ్ వే అంతే. అంటే నీ జీవితంలో ఎరుకపోకుండా చూసుకోవడానికి ఇది చిన్న పద్ధతి అన్నట్టు. అంటే ఎవ్రీడే నువ్వు పని చేయాలని చెప్తున్న అంతర్లీనంగా. డబ్బు వస్తుందా అంటే, డబ్బు అనేది ఒక చిన్న మన డిస్కషన్ సెంట్రల్ థీమ్ కాబట్టి దాన్ని ప్రమాణంగా చెప్తున్నా. నా ఉద్దేశం ఎవ్రీడే యూ షుడ్ వర్క్. 1,00,00,000 రూపాయలు ఉన్నా సరే ఈరోజు 1 గంట చదవాలి, ఒక 1/2 గంట యోగా చేసుకోవాలి, ఇల్లు క్లీన్ చేసుకోవాలి, కుటుంబ సభ్యుల కోసం చిన్న చిన్న సేవలు చేయాలి, కుక్కకి ఇంత అన్నం పెట్టాలి. సో 1,00,00,000 రూపాయలు వచ్చాయి కానీ వీళ్ళందరికీ పన్నులు పెట్టేసి నువ్వు ఇట్లా టీవీ చూసుకుంటూ కూర్చున్నావు అనుకో, సోమరితనం ఎంటర్ అవుతుంది. నువ్వు నీ పని చేసుకోవాలి. రూపాయి ఉన్న రోజు అవే పనులు చేసావు, 100 రూపాయలు వచ్చినా ఆ పనులు కొనసాగిస్తున్నావు, 1,00,00,000 వచ్చినా కొనసాగిస్తున్నావు. ఇది వెరీ రెవల్యూషనరీ అండర్స్టాండింగ్ అన్నట్టు. నీ మనసు నిరంతరం ఎరుకలో ఉంటుంది, చేస్తే తెలుస్తుంది. ఇప్పుడు నేను మా మైథిలి ఇంత 2 days ఇందరు ఊరికి వెళ్ళి మైథిలి బస్సు ఎక్కి చెప్పిందా, ఈరోజు నుంచి నేను పుస్తక రచన మళ్ళీ ప్రారంభిస్తున్నాను. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవ్రీ 1/2 hour or 1 hour ఒక 1/2 hour నేను వర్క్ చేస్తూనే ఉంటా. ఏ పని ఆపను, అంటూ అడగవలసిందే, భోజనం చేయవలసిందే. అంటే నాన్ సీరియస్గా సిన్సియర్గా చేస్తున్నాం. ఇప్పుడు మీరు సపోజ్ ఇక్కడ ఊరికి వెళ్తారు, అక్కడ ఏదైనా పని ఉంటే అక్కడ కూడా చేయాలి, చేస్తాను. అంట్లు తోమాల్సిన ఎక్కడున్నా అన్ని పనులు చేయండి. ఇప్పుడు ఏ ఊరు వెళ్ళినా సరే ఖచ్చితంగా వంట చేస్తాను, ఖచ్చితంగా అంటు కడుగుతాను, అవకాశం ఉంటే చేసేస్తాను. అవతల వాళ్ళు ఒప్పుకోకుండా నేను ఫస్ట్ 2-3 డిస్కషన్స్లో నేను క్లియర్ చేసేస్తా. ఇది తప్పు అనే భావన తీసేసేయండి, కలిసి పని చేసుకుందాం అంతే. ఇక్కడ ఎవరు ఎక్కువగా తక్కువగా నువ్వు స్పష్టంగా చెప్పినా కదా, నువ్వు స్పష్టంగా చెబితే అన్ని సమస్యలు పోతాయి. మనతో మాట్లాడాలని ఆయన ప్రిపేర్ అయ్యి కూర్చొని ఉంటే ఏ పని చేయలేడు, అట్లా కుదరదు. లేడు ఆయన ఇప్పుడు అట్లా పోతే కలుపుకొని వచ్చేస్తాడు అట్లా అంతే. ఇప్పుడు ఆ కూరలు ఉడకబెట్టుకుని వచ్చినప్పుడు ఇప్పుడు ఆయన బుక్ గిక్కు పెట్టుకొని ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత ఈసారి వచ్చిన తర్వాత చేసిన పనులు చూడు, ఆయన ఫోన్ చేస్తున్నాడు, ఇంకేమన్నా నాకు 1 గంట కూర్చోమంటారు ఏమనుకున్నాను. అదే
ఏమి లేదు. నేను అట్లా వెళ్ళిపోయినా, ఆడదాకా వెళ్ళిపోతే అమ్మ వచ్చి పోతున్నారు కదా, అమ్మ వచ్చి నన్ను కూర్చోమన్నారు. ఆయన మనం వస్తాము మాట్లాడతాం అనుకుని ఆయన ఏం కూర్చోన్నాడు. ఇప్పుడు ప్రతిరోజు మా అమ్మ కూరలు ఉడికిచ్చిస్తాను, అది అది నా సేవ అనుకో, అది నడుస్తుంది. దాంతోపాటు నేను పొద్దున్నే అదేది మన ఉపదేశ సారం టాప్ చేశాను. ఆ తర్వాత సుబ్రహ్మణ్య భారతి అనే వ్యక్తి గురించి రాయడానికి కొంత అధ్యయనం చేసిన. అంతలో ఈయన వచ్చారు, అందులో కూరగాయలు ఉడికినాయి. అదే నేను కొంత కూరగాయలు తిన్నా, ఆయన కొట్టిచ్చిన. ఇచ్చిన తర్వాత ఎవరో ఫోన్ చేస్తే ఫోన్ అటెండ్ చేసిన. నీకు వస్తే నీతో మాట్లాడుతున్నా, నీకోసం ఒకటి రికార్డ్ చేస్తున్నా, నేను దాన్ని రికార్డ్ చేసుకుంటున్నా. ఇప్పుడు టైసన్ చెప్పిన ఒకటి థాట్ వచ్చింది రికార్డ్ చేద్దామని. అంతలో సుబ్రహ్మణ్య భారతి బొమ్మ వేసిన ఆమెతో ఫోన్ మాట్లాడుతూ ఎక్కడ సమయం వృధా అవుతుంది. ఒక పని తర్వాత ఒక పని అంటే నీకు దమా ఖరాబ్ అవుతుంది. ఒక పనిలో నుంచి ఇంకొక పనికి దొర్లుకుంటూ పోవాలి. అప్పుడు అసంపూర్తి కాదు. ఎందుకు అవుతుంది? నీ యొక్క ఇంటెలిజెన్స్ మీద ఆధారపడుతుంది. ఇప్పుడు నన్ను చూస్తున్నావు, అదొక పని. నాతో మాట్లాడుతున్నావు, అదో పని. నాతో నన్ను వింటున్నావు కూడా. అన్నీ సంపూర్ణంగా జరుగుతలేవా? దేనిదే ఈ క్షణం తిన్నది అరుగుతుంది సంపూర్ణంగా. ఈ క్షణం సంపూర్ణంగా మూత్రం కూడా తయారవుతుంది లోపల. రాత్రి పడుకోవడానికి నిద్ర సంపూర్ణంగా ఎస్టాబ్లిష్ అయితేనే ఉంది. అంతా జరుగుతుంది, మనం గుర్తించట్లే. మనకు ఎక్స్పెక్టేషన్స్ ఛాయస్లు ఉంటే అసంపూర్ణత స్టార్ట్ అవుతుంది అట్లా. సో డబ్బు గురించి ఈ 3-4 విషయాలు ఏంటంటే, ఏదేమైనా రోజు ప్రపంచంలో ఉన్నావు కాబట్టి, ప్రాపంచిక విషయాలతో సంబంధం ఉంది కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ రీఛార్జ్ చేసుకోవాలి, బియ్యం కొనుక్కొని తినాలి. 2 ఎగ్జాంపుల్గా చెప్తున్నా. ఆ రెండింటి కోసం నువ్వు డబ్బు ఎవరి మీద ఆధారపడకుండా ఎర్న్ చేసుకో, తద్వారా లిబరేషన్ ఉంటుంది. రెండోది, అలా పనిచేస్తున్న 1 కోటి వచ్చినా సరే రేపు కూడా మార్నింగ్ లేచి మళ్ళీ ఆ రెండింటి కోసం పని చేయి. రీఛార్జ్ కోసం రోజు 50 రూపాయలు లేదా 10 రూపాయలు, భోజనానికి 50 రూపాయలు, 60 రూపాయలు ఈరోజు ఎర్న్ చేయాలి. ఈరోజు పని చేస్తే 300 వచ్చినాయి. రేపు వాటి డబ్బులు వాడకు, ఎందుకంటే అవసరార్థం అనుకున్నాం కదా. హఠాత్తుగా ఇప్పుడు ఫ్లడ్స్ వచ్చినాయి, 100 మందికి భోజనం పెట్టు. అట్లా డబ్బు ఉపయోగపడుతుంది. అసలు నీకు సంబంధం డబ్బు మిగిలిపోవాలి, డబ్బు వాడుకోకూడదు. దీనివల్ల ఏమవుతుంది, నువ్వు డబ్బు నుంచి ఫ్రీ అయిపోయినావు. హఠాత్తుగా ఎవరికో హాస్పిటల్ ఇష్యూ వచ్చింది, నాని అని ఏమీ లేదు. డబ్బు ఉన్నది అవసరార్థమే. ఎవరికైనా అర్హత ఉన్న వ్యక్తి సరైన సందర్భం వస్తే ఇచ్చేవలసిందే. అలాగని అపాత్ర దానం చేయకు, లెక్క లేకుండా చేయకు. ఎవరికి ఇస్తున్నావో తెలుసుకొని, ఎందుకంటే డబ్బు ఊరికే రాదు. అలాగని అప్పుగా ఇస్తలేవు, సహాయం చేస్తున్నావు. వాళ్ళు అదే తిరిగి వాళ్ళు ఇస్తే తీసుకో. ఇప్పుడు నేను ఎవరికైనా ఇస్తాను, తిరిగి నాకు ఇస్తారు. అసలు లెక్క పెట్టుకోవడమే ఉండదు. నేను ఎంత ఇస్తే వాళ్ళు ఎంత ఇస్తారు. తర్వాత వస్తే ఒక్కసారి నేను ఇచ్చిన దాంట్లో వాళ్ళు 2 రెట్లు ఎక్కువ ఇచ్చినట్టు ఉంటాయి. ఒకసారి నేను ఇచ్చిన దాంట్లో 10% వాళ్ళు తిరిగి ఇస్తారు. రీసెంట్గా ఒక పెద్ద పెయింటింగ్ ఇచ్చేస్తే 1000 రూపీస్ క్యాన్వాస్ కాస్ట్ కూడా కాదు అది. వీ నెవర్ క్వశ్చన్ దట్. అంటే బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ నేను మాట్లాడట్లే. ఎగ్జిస్టెన్షియల్గా ఒక హ్యూమన్కి ఇలా అర్థం చేసుకుంటే బాగుంటుందేమో అని చెప్తున్నాడు అంతవరకు. ఇలా గనక డబ్బుని నువ్వు నిర్వచించగలిగితే, నా దగ్గర డబ్బులు ఉన్నాయి ఇవ్వచ్చు కదా అప్పు అంటే, డబ్బు నాకు వ్యామోహం లేదు, అవసరాలు ఉన్నాయి డబ్బుతో, అది ప్రస్తుతం నాకు ఉపయోగపడే విధంగా ఉంది కాబట్టి ఇవ్వను. నేను అప్పు ఇవ్వను ఎవరికి, అప్పు అడగను కూడా. నిజంగా నీకు డబ్బు అవసరమా, నువ్వు అడిగిన దాంట్లో ఒక 5% ఇస్తాను, ఒక 500 తీసుకొని పో, మళ్ళీ నాకు ఎప్పుడు ఇవ్వద్దు. సో మీకు అప్పు అడిగే వాళ్ళు ఉన్నారా? ఎప్పుడు అడగట్లేదు ఎవరు. అడిగినా నేను హాయిగా చెప్పేస్తాను, ఇవ్వను. అప్పు ఇవ్వను, డబ్బులు ఇస్తాను. నువ్వు 10,000 అడిగావు కదా, 10,000 అంటే నేను ఇవ్వలేను. మళ్ళీ నేను ఇచ్చిన తర్వాత నువ్వు ఇస్తావో లేదో తెలియదు నాకు. అప్పుడు నీకు ఫోన్లు చేస్తే ఎప్పుడు డబ్బు జోలే ఉంటుంది మన మధ్యన. ఎందుకు అనవసరంగా స్నేహం పోతుంది. నాకు గుర్తుండదు. అంటే నాకు అసలు అప్పిస్తున్న గుర్తుండదు కదా. నువ్వు ఆశ్చర్యపోతావురా. రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్, ఒక పెద్ద ఈవెంట్ మేనేజ్మెంట్ ఉంది. కరోనా టైంలో లాస్ట్ షో వాళ్ళకి చేసినాం మనం. కరోనా ఆ షో చేసి ఇట్లా హైదరాబాద్లో దిగినాం, లాక్డౌన్ పడ్డది. దట్ ఇస్ ద లాస్ట్ షో లేపాక్షిలో. 2 షోస్ చేసినాం, 2 days ఉన్నాం అక్కడ. ఆ తర్వాత ఇంకా ఆబ్వియస్గా మొత్తం బిజినెస్లు అన్నీ కొలాప్స్ అయిపోయినాయి. నేను పెట్టకూడదు కానీ మెసేజ్ పెట్టాను. అంటే ఒక 4-5 days తర్వాత, సార్ ఈ రెమ్యునరేషన్ ఏంటంటే అసలు మొత్తం బిజినెస్సే లేదు, గవర్నమెంట్ అంతా అసలు ఆ ఈవెంట్ని అసలు కన్సిడర్ చేస్తుందో తెలియదు. సో ఇప్పుడు మేము ఇవ్వాల్సిన వాళ్ళకి వెండర్స్కి ఇచ్చేసాము, అందుకని ఊరికే నీ ప్రయాణ ఖర్చు 2,000-3,000 పంపిస్తామంతే, మర్చిపోన్నారు. అది వెరీ అండర్స్టాండబుల్.
నిజంగా డబ్బు పట్ల వ్యామోహం ఉంటే వేరే ఉంటుంది. అట్టెట్లయితుంది నేను చేసిన అంటే నువ్వు మనిషినే కోల్పోతావు అసలు. అట్లా కాకుండా సరే సార్ ఇట్స్ ఓకే అని చెప్పిన తర్వాత మనము ఇక్కడికి వచ్చే కంటే పెళ్ళి అయింది కదా, ఆ పెళ్ళికి ఒక 2-3 days ముందు నా అకౌంట్లో 1 లక్ష రూపాయలు వచ్చినాయి. నేను తల బద్దలు కొట్టుకుని ఎక్కడి నుంచి అసలు తెలియదు నాకు. తర్వాత నేను దాంట్లో ఫైనల్ చూస్తే దొరికింది. మళ్ళీ ఒక 1/2 hourలో లింక్ దొరికితే ఫోన్ చేస్తే అవును అది అప్పుడు ఆ ఈవెంట్ జరిగింది కదా, ఇప్పుడు మాకు ఈవెంట్స్ వచ్చేసినాయి, ఇప్పుడు సరిపోయినంత డబ్బు వచ్చేసింది, క్యాష్ ఫ్లో ఉంది, అందుకని చేసేసినాం అంత. అసలు నా చెయ్యి ఎంత ఫ్రీ అయిపోయిందంటే అట్లా అంటే అట్లా జరగవలసిందే లైఫ్లో. ఇప్పుడు నిజానికి నాకు డబ్బు ఈరోజు నా దగ్గర రూపాయలు లేదు, నాకు ఆకలి అవుతుంది, నా ఇంట్లో బియ్యం లేవు, ఏం వండేస్తూ పోతలేదు, అప్పుడు నేనేం చేయాలి? ఇదంతా హైపోథీసిస్లో వద్దు. నువ్వు నిజంగా అలా ఉన్నప్పుడు ఏం చేయాలో తెలిసిపోతుంది నువ్వు. ఒక్కటే లాస్ట్ మాట, చీకట్లో ఎప్పుడు వెలుతురు కోసమే చూడు. చీకటి ఉంది కదా కళ్ళు కూడా మూసుకోకుండా. చాలా మంది చీకటి వచ్చిందని కళ్ళు మూసుకుంటారు. ఫస్ట్ చెప్పిందే అది, సమస్యలు వచ్చినాయని ఆకలిని, నిద్రని, నీ శృంగారాన్ని లేకపోతే ఆనందాన్ని వదిలిపెట్టకు. ఇప్పుడే డబ్బు పోయింది కానీ తర్వాత తెలిసిన గంట తర్వాత నీకు క్యారమ్ బోర్డ్ ఆడేది ఉంది, వెళ్ళి క్యారమ్ బోర్డ్ ఆడు ఫస్ట్ మంచిగా. దాన్ని దీనికి అంటని చెప్పు, దాన్ని ఓన్లీ సమాచారంగా చెప్పు, బాధగా చెప్పకు. డబ్బు అనుకోకుండా పోయింది, కొంత ఎర్న్ చేయాల్సిన అవసరం ఉంది, నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను, రేపటి నుంచి ఒక 10 days పని చేస్తాను. దాన్ని నువ్వు అనుకుంటే లైట్గా చూడొచ్చు, ఒక కాంతిలో చూడొచ్చు. లేదా నా కర్మ ఇంతేరా అయిపోయా, నువ్వు అసలు ఉన్న డబ్బు వీకే నీ ప్రశాంతత వాయే, నువ్వు క్యారమ్ బోర్డులో షాట్లు మిస్ అయిపోతే ఇంకా ఏమవుతుంది, అట్లా కూర్చోలేవు, చుట్టుపక్కలంతా డిస్టర్బ్ అయిపోతుంది. సో డబ్బు అవసరమని నేను గుర్తించిన. ఇప్పుడు రీసెంట్గా ఎవడో ఒకడు వచ్చాడు, పేరెందుకులే కానీ, నేను డబ్బు లేకుండా బతికేస్తున్నా. నువ్వు ఇన్సల్ట్ చేయకు మనుషులను అట్లా. అంటే డబ్బు సంపాదించే వాళ్ళంతా పిచ్చోళ్ళ, డబ్బు లేకుండా ఎట్లా బతికేస్తున్నా అంటే, ఇప్పుడు నీకు టీ ఇచ్చిన నేను, నువ్వు డబ్బులు వేయలేదు కానీ నువ్వు తాగిన టీకి 10 రూపాయలను గుర్తిస్తున్నావా లేదా అది చెప్పు ఫస్ట్. నీకెవడో భోజనం పెడుతున్నాడు, నువ్వు డబ్బులు లేకుండా ఎవరెవరో తిని భోజనం పెడితే బతికేస్తున్నా అనుకుంటున్నావు, కానీ డబ్బు నువ్వు ఇచ్చావా నేను ఇచ్చాను కాదు, నువ్వు తిన్న ముద్దకి 5 రూపాయలు ఖర్చు అయిందని గుర్తిస్తున్నావా లేదా, అంత ఇన్సెన్సిటివా నువ్వు? ఒకవేళ నువ్వు గుర్తిస్తలేవో దుబ్బే ఇక్కడి నుంచి ఫస్ట్. ఎవడో కష్టపడితే నువ్వు తినే. సో ఘోరంగా ఏడ్చాడు అతను. ఈ చిన్న విషయం నాకు అర్థం కాదండి, నేను అర్థం చేసుకో. ప్రసాద్ గారు, నేను పెట్టాను కంచి కేఫ్ అండి. ఒక్క నిమిషం ఉండండి, ఇగో ఒక్క నిమిషం. సో కంక్లూజన్ ఏంది అంటే, డబ్బు అవసరం ప్రపంచంలో. ప్రకృతిలో శ్వాస ఎంత అవసరమో ప్రపంచంలో డబ్బు అంత అవసరం. డబ్బుని ఇగ్నోర్ చేస్తే కుక్క సావు. డబ్బులు ఇరుక్కున్నా కూడా తలకాయ నొప్పి. డబ్బు అవసరం అని గుర్తిస్తే రియలైజేషన్, జస్ట్ అవసరం అంతే. నీ నీడ్స్ ఫుల్ఫిల్ చేసి ఒక డివైస్ అది. అట్లా చూస్తే చాలా బాగుంది. డబ్బు నాకు గౌరవం, డబ్బు నాకు పరపతి, డబ్బు అన్నవా ఇరుక్కుపోతాం. డబ్బుకి గౌరవానికి ఏ సంబంధం లేదు. దానికోసం మనం చేసే పని అంటే ఏదైతే వేషాధారణ అదంతా అక్కర్లేదు. మనిషి నిన్ను చూడాలి, నీ యొక్క లోపలి స్వభావాన్ని గుర్తించేవాడు నీ స్నేహితులు అయితే నీ అదృష్టం. ఇప్పుడు నన్ను ఉన్నారు, ఉల్టా వేసుకున్నా, ఉతికింది వేసుకున్నా, ఏమో బట్టి ఊరికి చూసుకోను. అంటే ఇట్లుంటే అట్లా వేసుకుంటే, అట్లుంటే ఇట్లా వేసుకుంటా అంతే. ఎట్లా వేసుకుని నా మీదే ఉంది కదా. అసలు నేను చూడండి ఎవరి దిక్కు. అసలు విషయం ఏంటంటే నేను ఎవరి దిక్కు చూడండి అట్లా. ఇప్పుడు ఎవరన్నా ఉల్టా ఉందంటే అవును ఉల్టా ఉంది తెలుసు నాకని చెప్తాను. ఒకవేళ అడిగిన స్పష్టమైన జవాబు, అయ్యో ఉల్టా వేసుకున్నచ్చి అంటే వాడికి అట్లా కాకుండా ఉల్టా ఉంది అని తెలుసు, అక్కడితో అయిపోతుంది మైండ్ ఎండ్. దాన్ని కూడా అడిగారు చూడండి, మీరు ఓయిలను వాగిస్తారు అనేసి. ఇప్పుడు నేను కూడా వచ్చి కూర్చొని ఓయిలను వాగించినారు, దానికి ఏమైనా ఉందా? ఊరికే అనిపించింది చేసి నీళ్ళు తాగుతాం, ఏమో అది ఏమన్నా నా మైండ్కి ఏమీ లేదు. అసలు ఏ హైపోథిసిస్ లేదు ఇక్కడ. అయితే నేను 2-3 times ట్రై చేసిన మీ దగ్గరికి రావాలని, టైం కుదరలేదు. సో ఇందాక కూడా కాల్ చేసిన వస్తాను, వస్తుంటే మీ టాక్ ఏది మన రామ్ లక్ష్మణ్ అని చెప్పేసి వాళ్ళతో చేసిన టాక్ వింటున్నా, ఇక్కడికి వచ్చే అవసరం కూడా లేదు అని చెప్పేసి అనిపించింది. మళ్ళీ ఊరికే ఇప్పుడు అకారణంగా వస్తున్నావు అని తెలిసినప్పుడు ఇంకా రావడం పోవడం ఏం లేదు. ఇంకా నువ్వు వచ్చినా రానట్టే, రాకపోయినా వచ్చినట్టే. అట్లా
అదే లైన్ లో కొంచెం ముందుకు వస్తే మీకు నేచర్ రెండు విషయమే కదా కావాలా. అంతే నేను చెప్తున్నా. అవకాశం అంటూ ఉంటే డబ్బు ఎర్న్ చేయడానికి నిరంతరం ఆలోచించు. ₹1,00,00,000 రావడానికి ట్రై చేయి. ప్రశాంతంగా ఉంటూనే ఎవరిని మోసం చేయి, డొనేషన్లు లాగకు. నీ పని ద్వారా ఇప్పుడు నా పెయింటింగ్ ద్వారా నాకు ₹1,00,00,000 వస్తే నేను తప్పకుండా తీసుకుంటాను. ఈరోజే నా పుస్తకాలు 1000 సేల్ అయితే నేను కారు కొనుక్కుంటా. సో ఐఎమ్ నాట్ అగేన్స్ట్ మనీ. కానీ డబ్బు కోసం తప్పుడు దారులు వెతకక్కర్లేదు. నీ పని మాధ్యమం అయితే పర్వాలేదు, నీ శ్రమ ద్వారా వచ్చే డబ్బు తీసుకో. రెండోది, ₹1,00,00,000 వచ్చినా నీ సాదాసీదా జీవితాన్ని మర్చిపోకు. ఎవరైనా ఇప్పుడు ఫర్ సపోజ్ నేనే వచ్చిన, మీరు ఇట్లా ఉంటున్నారు కదా, నేను ఒక ₹1000 ఇస్తాను, ఒక ₹1,00,000 ఇస్తాను అంటే తీసుకోవాలా వద్దా అని నేను అడుగుతాను. తీసుకో, అదే చెప్తున్నా. ఇప్పుడు నేను చెప్తే కదా, ఎవరో పుస్తకం కోసం ఇస్తా అంటే తీసుకుంటాను. నాకొద్దు, నిర్వచిస్తున్నా. నేను పుస్తకానికి నా టయాన్ని, నా నాలెడ్జ్ని ఇస్తున్నాను. మీరు పుస్తకానికి కొంత డబ్బు ఇస్తున్నారు, మీరు నాకు ఇవ్వట్లేదు. అంటే ఈ చిన్న క్లారిటీ ఎప్పుడైతే నాకు దొరికిందో అప్పుడు నేను కొందరిని తీసుకుంటున్నాను లెక్కలోకి. ఎవరన్నా పుస్తకానికి ఒక 20,000 ఇస్తున్నారు అనుకో, ఎందుకంటే పుస్తకానికి ఒక 1,50,000 2 లక్షలు అవుతుంది. సో ఇప్పుడు నేను సంపాదించే దాంట్లో ప్రతి పుస్తకానికి 2 లక్షలు నేను ఇస్తే, సంవత్సరంలో 4 పుస్తకాలు ఇస్తే నేను 8 లక్షలు ఎప్పుడు ఎర్న్ చేయాలి, పుస్తకం ఎప్పుడు ప్రింట్ చేయాలి. అందుకని నాకు కొందరు సహాయం అవసరం. కానీ దాన్ని నిర్వచించడానికి నాకు టైం పట్టింది. ఈ చిన్న విషయం తెలుసుకోవడానికి 3 ఏళ్ళు పట్టింది నాకు. ఎన్నో రకాల జవాబులు ఇచ్చిన దిస్ ఇస్ ద మోస్ట్ పర్ఫెక్ట్ ఆన్సర్ అండ్ ఐ కెన్ లీవ్ బై. అదేంది, మీరు నాకు డబ్బులు ఇవ్వద్దు, పుస్తకానికి ఇవ్వండి. పుస్తకానికి ఎంత అవసరం అంతే, నాకెందుకు, నాకు బ్రహ్మాండంగా ఉంది. నా సొంత ఇల్లుకి తీసుకున్నా, lakhs of rupees పెట్టి, కారు ఉంది, ఎవ్రీథింగ్. నాకు పర్సనల్గా ఏం ప్రాబ్లం లేదు. నాకు అవసరమైతే బజ్జీలు అమ్ముకొని నేను బతుకుతాను. కానీ పుస్తకానికి లంసంగా కొంత అమౌంట్ అవసరం అవుతుంది. సరే, భవిష్యత్తులో నేను ఏదైనా చేస్తే నాకే ఒక ₹1,00,00,000 వచ్చాయనుకో, నేను పుస్తకాలకు కూడా ఎవరిని అడగను, నేను ఇచ్చేస్తాను. ప్రస్తుతం నేను జీవిస్తూ కొంత ఎర్న్ చేస్తూ దాంట్లో కొంత మిగిలించి పుస్తకానికంటే పుస్తకానికి ఒక సగం డబ్బు వరకు నేను పెట్టగలను. రెండోది, డబ్బు ఉన్న వాళ్ళు నిజానికి షేర్ చేసుకోవాలి, కానీ ఈగో వస్తుంది. అట్లాంటి వాళ్ళందరినీ డిస్కార్డ్ చేసి ఎవరైతే ఊరికే ఇస్తారో, ఎవరైతే పుస్తకానికి ఇస్తున్నారో, ఎవరైతే అక్షరానికి ఇస్తున్నారో, అట్లాంటి వాళ్ళని గుర్తిస్తున్నారు. అంటే మా మధ్యన అంటే ఆ పుస్తకంలో ఎక్కడ ఈ పుస్తకానికి ధన సహాయం చేసినటువంటి మాటలు అటువంటి ఉండవు. అసలు ఏ సహాయం పుస్తకానికి నువ్వు చేస్తలేవు. పుస్తకానికి ఇవ్వడం ద్వారా నువ్వు భవిష్యత్తులో పుస్తకం చదివే అవకాశాన్ని పొందుతున్నావు తప్ప నాకేం సహాయం చేస్తున్నావు. రెండోది, ఇది అక్షరం అన్నది ఒక చిన్న స్పృహలో ఉండాలంటారు. అంత నిరంతరం ఎక్కడన్నా నువ్వు చేసే పనిని తప్పుగా తీసుకుంటారు సమాజం. బీ ప్రిపేర్డ్ ఫర్ దట్. దానికి సరైన జవాబు పెట్టుకో, అది నువ్వు జీవిస్తూ ఉండు, దాన్ని తప్పకు. ఇది మనుషులు ఒకలాగా, మనుషులు లేకపోతే ఒకలాగా ఉండేది కాదు. నాకు వచ్చిన డౌట్, అది ఎట్లనో తెలియదు. ఇప్పుడు మీకంటే పుస్తకాలు చేయాలి కాబట్టి మీకు డబ్బు అవసరం, ఎవరైనా ఇస్తే తీసుకుంటున్నారు అంతే. అంటే మీకోసం తీసుకోవట్లేదు, పుస్తకాల కోసం తీసుకుంటున్నారు. ఇప్పుడు నాకు ఎటువంటి అంబిషన్స్ లేవు. అది అంబిషన్ కాదు. ఇప్పుడు అంబిషన్, ఇప్పుడు నేను ఈరోజు నేను రాసే పుస్తకం చివరి పుస్తకమైనా నాకు ఓకే. దానికి నేను నా అంబిషన్ అని చెప్పిన నాకు సాధ్యము. ఇప్పుడు నాకు అలాంటిది ఏం లేదు. ఇప్పుడు ఎవరైనా, ఇప్పుడు నేను పూజ చేస్తుంటే ఎవరైనా మెచ్చో, లేదంటే ఏదైనా మాట్లాడుతుంటే మెచ్చో డబ్బులు ఇస్తారు, అప్పుడు నేను తీసుకోవాలని. అది నీ అవసరాలను బట్టి తీసుకో. ఇప్పుడు నాకు అవసరం లేదు, తీసుకోక ఇంకా వద్దని చెప్పి అంత సింపుల్. నేను అట్లీస్ట్ చాలాసార్లు నేను తీసుకోను అసలు. ఎప్పుడు వాళ్ళకి చెప్పేసారి ఉందా, నాకు ఎద్దులేండి ప్రస్తుతానికి. నిజంగా నాకు అవసరమైతే మిమ్మల్ని అడుగుతాలే, అంతవరకు ఓకే. సో మెనీ టైమ్స్ ఐ డోంట్ యాక్సెప్ట్. ఇప్పుడు పుస్తకం అంటే ఒకటేసారి 50 పుస్తకాలకు ప్రింటింగ్ డబ్బులు ఇస్తున్నాను ఒక ఆయన, నీ అకౌంట్లో 50 లక్షలు వేసేస్తా, అది పుస్తకాలు ఇంకా ఇట్లా వద్దు అంటే నా ఉద్దేశం అది కాదు. ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయాలి, ఎవరికి బర్డెన్ ఉండకూడదు. అట్లా ఒక అడవిలాగా ఉండాలి లైఫ్. ఇప్పుడు ఆయన మనకి 50 లక్షలు ఇస్తుండే ఆయన మళ్ళీ సంపాదించుకోవాలి. నాకు తెలియదు అతను ఏ ఉద్దేశంతో ఇస్తున్నాడు. హఠాత్తుగా అతను తీట్లేసింది అనుకో, మొత్తం కొలాప్స్ అయిపోతుంది. అసలు అటువంటి సంబంధాలను పెట్టుకోదలుచుకోలేదు. దీర్ఘకాలిక లక్ష్యాలు, శాశ్వత ఆదర్శాలు, లేకపోతే ఇట్లాంటిది బాగుంది. కుండలు, అరే కుండలు నీళ్ళు తెచ్చి పెట్టిరారా కుండలో. సో అంతే అబ్బా, ఇక్కడ ఆపేస్తా.